వ్యతిరేకంగా మాట్లాడుతున్నావని చెప్పేసి కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ వీడియోని కూడా రికార్డ్ చేసి ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు వీరరాఘవరెడ్డి పైన పలు సెక్షన్ల కింద మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి వీరరాఘవరెడ్డిని అదుపులోకి తీసుకొని రిమాండ్కి కూడా తరలిస్తున్నామని చెప్తున్నారు. వీరరాఘవరెడ్డితో పాటు వచ్చిన ఆయన అనుచరుల పైన కూడా కేసు నమోదైంది. ఎవరెవరు వచ్చారు, మొత్తం ఎంతమంది ఉన్నారనే దానిపైన పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కానీ రంగరాజన్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఆయన చిలుకూరి బాలాజీ టెంపుల్కి సంబంధించి ఎంతో పేరు తెచ్చిన వ్యక్తి, అర్చకుడుగా ఉన్నటువంటి రంగరాజన్ ఇలా దాడి జరిగిన తర్వాత దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం ఏముండే, అసలు ఎందుకు దాడి జరిగితే వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేయలేదు, ఆ తర్వాత నిన్న పోలీసులకి ఫిర్యాదు చేసిన తర్వాత అది కేసు అయింది. కేసు అయిన తర్వాత ఇప్పుడు వీరరాఘవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఆ అర్చకులకు సంబంధించి, ఎందుకంటే రంగరాజన్ అసలు అర్చకుడే కాదు, ఆయనకి ఎలాంటి విషయాలు తెలియదు, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, అబద్ధాలు తప్పులు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కూడా ఆ వీడియోలో వీరరాఘవరెడ్డి మాట్లాడుతున్న దృశ్యాలు, ఆడియో కూడా మనం ఇప్పటివరకు విన్నాం. కాబట్టి ఈ దాడి వెనుక ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, అసలు ఉగాది వరకు సమయం ఇస్తున్నాము, ఉగాది తర్వాత మీరు మారకుంటే మేము చేయాల్సింది మేము చేస్తాము అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఏం చేద్దాం అనుకున్నారు, అసలు ఎందుకు ఆ రంగరాజన్ దగ్గరికి వీరు వెళ్ళారు, గతంలో ఇదే విధంగా వచ్చి ఆయనని మందలించారా, అసలు మాట్లాడుకున్నారా, ఇతనికి సంబంధించి ఏదైనా పరిచయం ఉందా అనే దానిపై కూడా రంగరాజన్ని పోలీసులు స్టేట్మెంట్ అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. అసలు దీనికి సంబంధించి అసలు శుక్రవారం రోజు జరిగితే ఈ రోజు వరకు ఎందుకు బయటికి రాకుండా ఉంది ఈ విషయం అనే దానిపై కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. దీనికంటే ఈ రంగరాజన్ నిన్న ఫిర్యాదు చేయడంతోనే ఈ విషయం ఈరోజు వెలుగులోకి రావడం జరిగింది. ఈ వీడియోలు కావచ్చు, సీసీటీవీ కెమెరాకి సంబంధించిన ఫుటేజ్ని కూడా పోలీసులకి అందించారు. మొత్తం 20 మంది వరకు కూడా అక్రమంగా తన ఇంట్లోకి చొరబడి బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పేసి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. బెదిరించి కూర్చోబెట్టి కింద రామరాజ్యాంగ స్థాపన కోసం మీరు కృషి చేయాలి, ఆ విధంగా ప్రచారం చేయాలి, చిలుకూరు వచ్చే భక్తులందరికీ కూడా అదే సందేశం ఇవ్వాలి, కానీ మీరు వేరే ట్రాక్లో పెడుతున్నారు, అది సరైంది కాదు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినట్టుగా ఈ వీడియోలో స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు రాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు, ఆయన అనుచరుల కోసం వెతుకుతున్నారు. ఏ న్యాయమూర్తులైతే అన్బ్రైడల్ పవర్స్ తో ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అని ఇమ్యూనిటీతో 77 ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకు విర్రవీగుతున్నారో, రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా అనేది ఒక విశిష్ట గల టెంపుల్, అక్కడ ఉండదు, ఎలాంటి ఎవరు కూడా భక్తులు డబ్బులు వేయొద్దు, డబ్బులు ఇవ్వద్దు అనే ఒక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన అక్కడ ప్రచారం చేస్తున్నాడు రంగరాజన్. చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చే భక్తులందరూ కూడా దేవుణ్ణి మొక్కుకొని చుట్టూ ఆ వెంకటేశ్వర స్వామి చుట్టూ కూడా తిరిగి ప్రదక్షిణలు చేయాలి తప్ప హుండీలో డబ్బులు వేయొద్దు అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తున్నాడు. అందులో భాగంగానే అక్కడ హుండీ అనేది పెట్టకుండా ఇన్ని రోజుల నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇది దేవాలయాలకు సంబంధించి కొన్ని నియమాలను ఆయన ఉల్లంఘిస్తున్నాడు, వేరే విధంగా ప్రచారం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా వీరరాఘవరెడ్డి బృందం భావించి అతనిపై దాడికి పాల్పడ్డారా, లేదంటే ఇంకా రామరాజ్య స్థాపన కోసం సపోర్ట్ చేయాలంటే ఏ విధంగా సపోర్ట్ చేయాలి, ఆయన ఏం చేస్తున్నాడు వ్యతిరేకంగా, ఒకవేళ హిందూ సమాజానికి వ్యతిరేకంగా పనులు చేస్తున్నాడా, లేదంటే ఏం ప్రచారం చేస్తున్నాడు అనేది దాంట్లో మాట్లాడలేదు. కానీ ఏదైతే తూ బ్రాహ్మణుడు కాదు, దానికి సంబంధించి నీకు ఎలాంటి విషయాలు తెలియదు అంటూ కోర్టు అంటున్నావు, సుప్రీంకోర్టు అంటున్నావు, నీకు తెలియదా వాళ్ళకున్న ఇమ్యూనిటీ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4? ఎవడైనా ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 ఐపీసీ 197 సిఆర్పీసీ వాళ్ళ రక్షణ కవచాలు తెలియదా మీకు? భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న యస్య నాహంకృతో భావో బుద్ధి యస్య నలిప్యతే హత్వాపి సహిమాన్ లోకాన్ని హంతి ప్రయోగించే అవకాశం మాకు లేదా?
కత్తిమల్ల చెప్పబడుతుందా? President, ఇవాళ రోజు President, governors and Raju Prakash shall not answerable to any courts. Governor, President. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఐ టేక్ ద ఓత్. నాలాంటి వాడు భక్త చిక్కినోడు నీకు దొరికింది. ఇదే పని ఇవాళ రోజు శబరిమల జడ్జిమెంట్ లో ఈ దేశంలో శ్రీరాముడికి అధికారం లేదు అని ఒక జడ్జి చెప్పిండు. ఇదే పని. కూర్చోండి ఆయన. మీరందరూ కూర్చోండి. నువ్వు చెప్పా రాజ్యం ఏం చెప్తుందో? కత్తిమల్ల చెప్పమంటుందా? కత్తిమల్ల చెప్పమంటుందా? President, ఇవాళ రోజు President, governors and Raju Prakash shall not answerable to any courts. Governor, President. ఒకవేళ రంగరాజన్ ఏదైనా వేరే ప్రచారం చేస్తే దానికి సంబంధించి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి దానికి సంబంధించి లీగల్గా ముందుకు వెళ్ళాలగే తప్ప ఇలా డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళి అతన్ని కూర్చోబెట్టి బెదిరించి మీకు ఇది చివరి అవకాశం, మేము ఉగాది దాకా వెయిట్ చేస్తాం, ఉగాది తర్వాత మేము చేయాల్సింది చేస్తామని చెప్పేసి బెదిరించడం చట్ట ప్రకారం నేరం కాబట్టే పోలీసులు ఇప్పుడు వీరరాఘవరెడ్డితో పాటు అతని అనుచరుల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే రంగరాజన్ కూడా అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎందుకు వచ్చారు, దాడి ఎందుకు పాల్పడ్డారు, ఇంట్లోకి చొరబడిన సమయంలో ఎందుకు కింద కూర్చోపెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు అనే దానిపైన కూడా ఆయన స్పష్టత ఇవ్వలేదు. మనం మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించాడు. దీనిపై నేను స్పందించాను, పోలీసులకి ఫిర్యాదు చేశాను కాబట్టి పోలీసులే అంతా చూసుకుంటారని చెప్పేసి ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ విషయానికి సంబంధించి అసలు ఈ రంగరాజన్ దగ్గరికి వీరరాఘవరెడ్డి ఎందుకు వెళ్ళాడు, అసలు ఆయనని ఎవరైనా పంపించారా, అతనే వెళ్ళాడా, ఆ రోజు ఏం జరిగింది అనే దానిపైన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. వీరరాఘవరెడ్డిని అరెస్ట్ కూడా చేశారు కాబట్టి మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పుడు రంగరాజన్ దీనికి సంబంధించి మీడియాలోకి బయటకు వచ్చింది కాబట్టి ఆయన ఈరోజు మరి స్పందిస్తారా, అసలు ఏం జరిగింది అనేది రంగరాజన్ స్పందిస్తేనే ఈ విషయం పైన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. వాళ్ళ రోజు శబరిమల జడ్జిమెంట్ లో ఈ దేశంలో శ్రీరాముడికి అధికారం లేదు అని ఒక జడ్జి చెప్పిండు. ఇదే పని. కూర్చోండి ఆయన. మీరందరూ కూర్చోండి. నువ్వు చెప్పా రాజ్యం ఏం చెప్తుందో? కత్తిమల్ల చెప్పమంటుందా? అని చెప్తున్నారు కానీ అక్కడ ఏం జరిగింది అనేదే ఇక్కడ మిస్టరీగా ఉంది. అసలు రంగరాజన్ పైన ఈ స్థాయిలో వాళ్ళు వెళ్ళి బెదిరించే వాళ్ళ పని ఎందుకు వచ్చింది, అసలు రంగరాజన్ ఏం చేసిండు, వీళ్ళు రామరాజ్యానికి స్థాపన కోసం ఆయన సహకరించాలి, మీరు పని చేయాలి అని చెప్పేసి వీళ్ళు బెదిరిస్తున్నారు. కానీ అసలు ఏం జరిగింది అనే దానిపైన ఒక క్లారిటీ చెప్పలేదు. అసలు ఆ రంగరాజన్ పై దాడి చేయడానికి ఎందుకు వెళ్ళారని చెప్పేసి కూడా వీరు కూడా ఒక సమాచారం కూడా ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు. కాబట్టి అసలు జరిగింది వేరే, అక్కడికి వెళ్ళింది అక్కడ కూర్చొని రంగరాజన్ని బెదిరించి మీరు ఖచ్చితంగా మారాలి, మీకు ఏం తెలుసు అని చెప్పేసి కూడా అనేక ప్రశ్నలు వాళ్ళు వేస్తూ మాట్లాడడం జరిగింది. అందులో రంగరాజన్ కింద కూర్చొని దిక్కు తీసని స్థితిలో ఆయన ఉన్నట్టు తెలుస్తుంది. కానీ తర్వాత మళ్ళీ ఆయన తేలుకొని వారిని కూడా బెదిరించే అంటే వారిని డిఫెక్ట్ చేసే పనిలో ఉండే. ఎందుకంటే కొన్ని జడ్జిమెంట్లను కూడా ఆయన చదివి చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఇలా జరిగింది, మీరు ఏం చేస్తున్నారు, అక్కడ పోయి ఇలానే బెదిరించారా అని చెప్పేసి కూడా వారిని ఎదురు ప్రశ్నించినప్పటికీ కూడా ఆ తర్వాత దాదాపు ఒక అరగంట నుంచి గంట సేపటి వరకు రంగరాజన్ ఇంట్లోనే వీళ్ళు ఉండి ఆ టెంపుల్లోకి వెళ్ళి అక్కడ బెదిరించి ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో పూర్తిగా రికార్డ్ అయ్యాయి. వీటిని ఆధారంగానే 2 రోజుల తర్వాత పోలీసులకి ఫిర్యాదు చేశారు. అంటే 6 తారీఖు రోజు ఘటన జరిగితే నిన్న 8వ తేదీన పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి వీరరాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు పోలీసులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే అన్ని విషయాలు కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది. లేదంటే రంగరాజనే దీనికి సంబంధించి ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే అసలు వీరు ఎందుకు దాడి చేశారు, ఆయన చేసింది ఏంటి, వీరు దాడికి పాల్పడిన కారణాలు ఏంటి అనే దానిపైన స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. నువ్వు చెప్పా రాజ్యం ఏం చెప్తుందో? కత్తిమల్ల చెప్పమంటుందా? కత్తిమల్ల చెప్పమంటుందా? President, ఇవాళ రోజు President, governors and Raju Prakash shall not answerable to any courts. Governor, President. ఇన్ ద నేమ్